హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇప్పుడు అంటున్నాం, కానీ 2014 ముందు ఒకటే రాష్ట్రం. 2014 సంవత్సరం అనే కంటే కూడా 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక సంస్థని తీసుకొచ్చి ఆ పైన 2004లో కాంగ్రెస్తో పొత్తు, 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి కేసీఆర్ 2014 నాటికి అన్ని పార్టీలని ఒప్పించారా, మెప్పించారా, నిజమని చెప్పించారా? ఫైనల్గా అయితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టి భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పక్షాలు మద్దతు ఇచ్చి ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది 2014 జనవరి 2వ తారీఖున నుంచి ఆచరణలోకి వచ్చింది. అయితే 12 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి. ఈలోపు 2 ప్రభుత్వాలు వచ్చినాయి తెలంగాణలో. రెండో వైపున ఆంధ్ర తెలంగాణ వివాదం మరొకసారి తెర మీదకైతే వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెడతానంటాం, దాన్ని నిరాకరించడం. రెండో పక్కన మళ్ళీ ఆంధ్రుల విగ్రహాలు కూల్చి ఆంధ్రాకి పంపిస్తానన్నటువంటి కవిత లాంటి స్టేట్మెంట్లు. రెండో వైపున ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతాన్ని బేస్ చేసుకుని జరుగుతున్న గొడవలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం సాధించిన గొప్పలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విడిపోయిన రాష్ట్రం మీకంటే ఎంత అద్భుతం సాధించిందని చెప్పడానికి బదులు ఈ రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అంశాన్ని సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు. నమస్తే అండి. నమస్తే. ఈ పవన్ కళ్యాణ్ తో ఈ వివాదాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ వివాదానికి ముందు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడ సభ ఎందుకు పెట్టాలనుకున్నారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఆయన సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా ఎవరికైనా రైట్ ఉన్నది. అంటే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకునే పెడదామని. అదే, అందుకనే దాన్ని ఏ విధంగా అయినా భాష్యం చెప్పొచ్చు ఎవరైనా. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. తెలంగాణకి వ్యతిరేకంగా లేదా తెలంగాణ విభజనకు నిర్ణయం జరిగినప్పుడు నాకు 11 రోజుల పాటు నేను అన్నం సహించలేదు, లేకపోతే తినలేదు అని మాట్లాడినటువంటి మాటలకి గత 2 రోజుల నుంచి అటు సానుకూలంగాను ఇటు వ్యతిరేకంగాను భాష్యాలు చెప్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అందుకని ఏ రాజకీయ పార్టీ అయినా, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు రాజకీయ పార్టీ అంటే రాజకీయమే చేస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో భాగంగానే అనుకోవచ్చు. అయితే నేను మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నిన్నటి నుంచి ఆయన సభకు అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటిది సమర్థనీయం కాదు. కారణాలు ఏవైనా చెప్పొచ్చు, అనుమతి ఇచ్చి ఉండాల్సింది, ఇవ్వాలి అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిగతా విషయాలన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు చెప్పేటువంటి సాకుల్ని మనం పట్టించుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రజా సంఘాలకి డెమోక్రటిక్ పద్ధతుల్లో నిరసన తెలియజేస్తామంటే పోలీసులు పర్మిషన్లు నిరాకరించినటువంటి ఉదంతాలు ఇటీవల ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. అందుకని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక సాకుతోటి ఈ పర్మిషన్లు ఇవ్వకపోవడం అనేటువంటిది ఎవరు చేసినా తప్పే అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పవచ్చు. రైట్. అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతాన్ని ఉదహరించారు పోలీసులు. ఆ సందర్భంగా తెలంగాణ వాదుల్లో ఒక అసహనం ఉంది, అసంతృప్తి ఉంది, వాళ్లతో గొడవ పడే పరిస్థితి ఉంది అని ఒకవైపు, పార్కింగ్ కారణం మరొకటి చూపించారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు 2000 మందితో మేము ఒక హాల్లో, ఒక కన్వెన్షన్ సెంటర్లో సభ పెట్టుకుంటామని చెప్పేసి చెప్పారు. 2000 మంది సభ పెట్టుకుంటే 2000 మంది కూడా కార్లు వేసుకొని వస్తారా? కార్లు, లారీలు, బస్సులు వేసుకొని వస్తారు? రారు కదా. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పొదుపు సూత్రాలు చెప్పారు, షేర్ చేసుకుని రమ్మని. అందుకని అటువంటి కన్వెన్షన్ సెంటర్స్ లో, అంత భారీ ఎత్తున ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్స్ లో పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటది. పార్కింగ్ ప్లేస్ లేకపోతే ఎక్కడైనా ప్రత్యామ్నాయంగా బయట పెట్టుకుంటారు. అది కుంటి సాకు. పార్కింగ్ లేదు, లేకపోతే ఇంకోటి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద వచ్చినటువంటి వివాదంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేటువంటిది కుంటి సాకు. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే కుంటి సాకు అని,
నిన్న ఆదివారం నాడు న్యూయార్క్ లో ఇజ్రాయెల్ దినోత్సవం జరిగింది. ఆ ఇజ్రాయెల్ దినోత్సవానికి నగర మేయరు నేను రాను, నా ఇజ్రాయెల్ జరుపుతున్న దానికి నిరసనగాని ఆయన చెప్పాడు. కానీ వేలాది మంది పోలీసుల్ని అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి ఆ ప్రో ఇజ్రాయెల్ సభకి నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఒక డెమోక్రటిక్ స్టేట్ లో తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కానీ అలాంటి ఏర్పాట్లు చేయాలి. తప్పేముంది అందులో? రైట్. అంటే ఇక్కడ పోలీస్ వైపు నుంచి పక్కన పెడితే సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే 2000 అంటే 2000 మంది రారు, 20,000 రావచ్చు, 2,00,000 మంది రావచ్చు. అందులో ఇప్పుడు టెంపర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మంది వస్తారు. అంతమంది వస్తే వీళ్ళతో విభేద పడేటటువంటి ధైర్యం అక్కడ తెలంగాణ వదులు చేస్తారా? ఇక్కడ ధైర్యం సమస్య కాదు. ఇప్పుడు వాళ్ళు మీడియాలో వచ్చిన దాని ప్రకారం పర్మిషన్ అడిగింది 2,000 మంది తోటి కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ లో ఒక కన్వెన్షన్ సెంటర్ లో జరుపుకునేట్లు మీరన్నట్టుగా 20,000 మంది 2,00,000 మందిని ఎట్లా సమీకరిస్తారు? వచ్చేస్తారు కదా. సమీకరించడం కదా. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే 2,000 మంది మాత్రమే రండి, మిగతా వాళ్ళందరూ రావద్దంటే ఆగుతారు. వాళ్ళు అడిగింది అదే కదా. నేను చెప్తుంది వాళ్ళు అడిగింది అది. మేము 2,000 మంది తోటి వాళ్ళు అడుగుతారు అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటోడు నేను 2,000 మందితోనే అంటే అదేమి ఏది స్కూల్లో కాలేజీలో ప్రోగ్రామ్ కాదు కదా. మన స్టూడెంట్స్ మంది ఎంతమంది ఉంటే అంతమంది తీసుకురావడానికి కానప్పుడు తెలంగాణ దినోత్సవం రోజు పోలీసు యంత్రాంగం అంతా రాష్ట్ర అధికార పార్టీ, ప్రభుత్వము అధికార పార్టీ లేకపోతే ఇతరత్ర వాటిలో నిమగ్నమై ఉన్నప్పుడు నేను 2,00,000 మంది తోటి నేను ఇక్కడ సభ పెడతాను అంటే అది సాధ్యమవుతుందా? అది కూడా చూసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆయన, అది కూడా చూసుకోవాలి కదా. అందుకని ఏ విధంగానైనా చెప్పొచ్చు దీనికి భాష్యాన్ని మీరు అన్నట్టుగా. రైట్. ఇక్కడ అసలు ఈ మొత్తం వ్యవహారానికి కారణం అయితే పోలీసులు చెప్పేది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం. దాన్ని ఎలా చూస్తారు మీరు? నేను అదే చెప్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరుతోటి వీళ్ళది వదిలేద్దాం, ఇక వాళ్ళు ఆ కారణం పెట్టారు ఇది అనేది వదిలేద్దాం. దాని మీద మీ అభిప్రాయం చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి లేదా పవన్ కళ్యాణ్ నేరుగా విమర్శ చేయడానికి మధ్య జరిగినటువంటి పరిణామంలో ఎవరికి తప్పనిపిస్తుంది మీకు? ఇప్పుడు నాగేశ్వర్ గారు తాను చేసినటువంటి కామెంట్స్ ని విత్డ్రా చేసుకున్నారు. ఆ విత్డ్రా చేసుకున్నటువంటి దాన్ని జనసేన పార్టీ ఆమోదించింది అనేటువంటి వార్తలు వచ్చాయి. విత్డ్రా చేసుకున్నట్టు ఆయన స్వయంగా చెప్పారు. విత్డ్రా చేసుకున్న తర్వాత ముగిసిపోయినటువంటి అంశాన్ని మళ్ళా పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటిది ఆ రోజు నుంచి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముగిసిపోయినటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు గెలికారు, ఇది ప్రశ్న. లేదు ఆయన మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన చెప్పి చేయించారా, లేకపోతే అత్యుత్సాహంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేసులు పెట్టారా అనేటువంటిది అది వేరే అంశం. కానీ ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ట్రోలింగ్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎవరు దీన్ని మళ్ళా పునః ప్రారంభించారు? నాగేశ్వర్ గారు ఆయన చెప్పింది తప్ప ఒప్ప అనేటువంటిది ఆయన ఉపసంహరించుకున్న తర్వాత అది వేరు. కానీ ఉపసంహరించుకున్నప్పటికీ ఆయన చెప్పినటువంటి దానిలో వాస్తవం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకని బహిరంగమైంది, ఆయన ఉపసంహరించుకోవచ్చు. కానీ దాని మీద ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ సంబంధాలు అనేటువంటివి తెర వెనుక సంబంధాలు బహిరంగ రహస్యం. అనేక సందర్భాల్లో నేను ఇదే విషయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరించింది అనేటువంటిది ఎవిడెన్షియల్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అని అంటారు కదా. అది కూడా ఇట్లా 1-2 ఉదంతాలు చెప్పుకోవచ్చు. పోలవరం నిధుల్ని దుర్వినియోగం చేసి దానికి ఖర్చు పెట్టకుండా వేరే అవసరాలకు మళ్ళించారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా. దాని మీద కేంద్రం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని సంజాయిషి అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, మీకు ఇచ్చినటువంటి నిధులను ఎంత ఖర్చు పెట్టారు ఏమిటని అడగలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి ఉదంతాలు సానుకూలంగా వ్యవహరించింది అనేటువంటిది ఒకటి. రెండోది, అన్నింటికంటే ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్న తర్వాత ఏ విషయాలు మాట్లాడుకుంటారు? ఏ విషయాలైనా మాట్లాడుకోవచ్చు. దానికి చక్కటి ఉదాహరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వచ్చి కేసీఆర్ గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయడానికి నేను నిర్ణయించుకున్నాను, మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి నన్ను అడిగారు అని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారు. వెంటనే కేసీఆర్ లేదు అట్లాంటిది ఏమి లేదని చెప్పేసి డినై చేశారు. కానీ ఓ 15-20 రోజుల తర్వాత ప్రైవేటుగా మాట్లాడుకున్నటువంటి అనేక అంశాలని బహిరంగంగా ఇలా చెప్తారా అంటూ మళ్ళీ ఆయనే విమర్శించారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ గారితో ప్రైవేట్గా అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. అందులో ఇలాంటిది కూడా ఉండొచ్చు. ఎవరైనా చెప్తే దాన్ని ఖండించండి. ఇప్పుడు మీరు జర్నలిస్టే, నేను జర్నలిస్టే. మనం స్కూప్ వార్తలు అనేక రాస్తాం. మంత్రివర్గ సమావేశంలో వ్యతిపాకంగా ఆ మంత్రి ఇట్లా అన్నాడు, సీఎం ఇట్లా అన్నాడు, లేదా పార్టీ సమావేశం ఇట్లా అన్నాడు రాస్తాము. వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఖండిస్తారు వాళ్ళు. దాంతో మ్యాటర్ ఎండ్ అవుతుంది. అందుకని నాగేశ్వర్ గారి ఉదంతాన్ని లేదా ఆయన చేసినటువంటి దాన్ని కూడా అలాగే తీసుకోవాలనేది నా అభిప్రాయం. అంటే నాగేశ్వర్ గారు విత్డ్రా చేసుకున్నారు మీరు అన్నట్టు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రైట్ చేయడంతో వచ్చింది. తర్వాత పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్సులు, చెప్పులు చూపెట్టడాలు, డప్పులు కొట్టడాలు, తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడాలు, దానికి వీళ్ళు సోషల్ మీడియాలో కౌంటర్ చేయడాలు, ఈ పరిస్థితికి కారణం ఉద్యమకారులు కాదంటారా? ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అనేది ప్రశ్న. ఉద్యమకారులు అంటే ఎవరు? కొంతమంది వ్యక్తులు, ఫలానా సంస్థను లేకపోతే ఇంకొక పేరుతో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కొంతమంది హడావుడి చేసిన మాట నిజం. ఆ హడావుడి చేయడం అనేటువంటిది ఈ ఉదంతంలోనే కాదు, వివిధ ఉదంతాల్లో కూడా మనం చూసాం. గతంలో మార్వాడి గో బ్యాక్ అనే పేరుతోటి కొంతమంది ఏ విధంగా హడావుడి చేశారో చూసాము. అందుకని దానికి ఉన్నటువంటి పరిమితులు, దానికి ఉన్నటువంటి దాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. అటువంటి సరైనవా కాదా అంటే సరైనవి కాదనే నేను చెప్తాను. ఎవరు చేసినా, ఉద్యమకారులతో చేసినా లేకపోతే సంస్థల పేరుతో చేసినా సరైనవి కాదనేది నా అభిప్రాయం. నాగేశ్వర్ గారు ఒకసారి తాను ఉపసంహరించుకున్నాను అన్న తర్వాత ఆయన ఆ సభకి వెళ్ళి ఉండాల్సింది కాదు. ఇది కూడా నా అభిప్రాయం. ఎందుకు వెళ్ళారు ఏంటనేటువంటిది అది వేరే అంశం. కానీ ఈ జరిగినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత అటువంటి సభలకి, ఆ విధమైనటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి సభలకి లేకపోతే రెచ్చగొట్టేటువంటి సభలకి నాగేశ్వర్ గారు వెళ్ళి ఉండాల్సింది కాదు అనేది కూడా నేను చెప్తాను. మంచి పాయింట్. తాజాగా ఈ మళ్ళీ ఇంకొకటి అది ముగుస్తుందనగా కొత్తగా ఇంకొకటి వచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ అంతా కూడా చెరువు ఆక్రమణ, శిఖం భూమి, పట్టా ఎట్టా ఇస్తారు, రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవమే, కానీ దాని పేరు చెప్పి చెరువు ఆక్రమించుకోవాలనుకున్నారు, 100 కోట్లు తినేయాలనుకున్నారు అంటూ రఘు లాంటి వాళ్ళు రైట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ సంఘాలన్నీ అతని వెనకాల అక్కడికి వెళ్ళడం, మళ్ళీ దాన్ని అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేయడం, దీని మీదనే ఇప్పుడు బూతులు, తిట్లు, శాపనార్థాలు, సోషల్ మీడియా వార్ నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అనేక మంది చెరువు భూముల్ని లేకపోతే చెరువుల్ని ఆక్రమించుకున్నారు అనేటువంటిది తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది మీద అలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ లాంటి వాటిని కూల్చివేశారు. ఇవన్నీ జరిగినాయి. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆక్రమించుకొని ఆ విధంగా ఫామ్ హౌస్ లేకపోతే ఇతరత్ర కట్టడాలు చేసి ఉంటే, మరి ఇప్పుడు లేవనెత్తిన వాళ్ళు ఇంతకాలం నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఏం చేశారంటే ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి అనేకం, ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ కావచ్చు, లేకపోతే ఓవైసీ కాలేజీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆక్రమణలో ఉన్నాయని కదా చర్చ. ఇన్ని చర్చలు జరుగుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం ఇప్పుడే కదా వచ్చింది. అంతకుముందు మరి వీళ్ళందరికీ తెలియదా? లేకపోతే కొత్తగా తెలుసుకున్నారా? ఒకవేళ కొత్తగా తెలుసుకున్నారనుకోండి, దాని మీద ప్రభుత్వం హైడ్రా ఇవన్నీ కూడా విచారించి నిజానిజాలన్నీ కూడా తేల్చాలి అని మాత్రమే నేను చెప్పగలను. అది నిజమా కాదా నిర్ధారించుకోవడానికి ఒక జర్నలిస్ట్గా నాకైతే వీలు కాదు. అందుకని ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినటువంటి వాళ్ళు ఆధారం ఇవ్వాలి. హైడ్రాకు లేకపోతే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయడానికి ఆధారం ఇవ్వాలి. హైడ్రా దాన్ని పరిశీలించి నిజమా కాదా అని తేల్చాలి. తేల్చకుండా ఉండేట్లయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇష్టం వచ్చినట్టు ఏమైనా అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ చేస్తారు. ఇది అవాంఛనీయమైనటువంటి పరిణామం. ఈ అంశాల మీద స్పందించడానికే పవన్ కళ్యాణ్ సభ, ఒకవేళ సభ లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పోలీసులు ఏమైనా పర్మిషన్ కావాలా అన్న పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఎలా చూస్తారు?
ప్రెస్ కాన్ఫరెన్స్ కి పోలీసుల పర్మిషన్ ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు అడిగినటువంటి ఉదంతం లేదు. ఆయన ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రెస్ ని పిలవచ్చు, లేకపోతే ఇంకేదైనా హోటల్లో పెట్టుకోవచ్చు. దానికి మరి ఆయన ఆ విధంగా ఎందుకు అడిగారనేటువంటిది మరి దాని వెనకాల ఉన్న రాజకీయం ఏంటో నాకైతే తెలియదు. ఇప్పుడు అనేక మంది వివాదాస్పద నాయకులు కావచ్చు, వివాదాస్పదమైనటువంటి పార్టీలు కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకునేటువంటి దానికి పర్మిషన్ కావాలని ఆయన అడగటం అంటే మరి అది ఒక పరిణితి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా అడిగారా, లేకపోతే రాజకీయం చేయదని అడిగారా అనేది సమస్య. పోనీ అడిగితే ఆయన డినై చేశారా, అది కూడా చెప్పాలి ఆయన. రైట్. మరొక ప్రధానమైన అంశం, కవిత అర్జెంటుగా రంగంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నీళ్లలో నానుతోంది, రేపు వర్షాలు వస్తే ముఖ్యమంత్రికి సీటు కిందకి నీళ్ళు వస్తే చూసుకోండి ఇలాంటి విమర్శతో పాటు, నేను అధికారంలోకి వస్తే గనక ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ కూల్చి అవతలకు పంపిస్తాను లాంటి మాటలు. అట్లాగే ముందు అసలు అక్కడ వాళ్ళకి అనారోగ్యం వస్తే ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణలో ట్రీట్మెంట్ తీసుకున్నారు, 12 ఏళ్లలో మీరు ఆసుపత్రి కూడా కట్టించుకోలేకపోయారు లాంటి విమర్శలు. దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ అవాంఛనీయమైనటువంటి మాటలు. మనకి ఒక సామెత ఉంది. ఆ మాట వాడకూడదు గాని, ఉచ్చగుంటలో చేపలు పట్టే రకాలని అంటారు. ఆ విధమైన ఇప్పుడు సమస్య వేరు. సమస్య ఏమిటి? లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి వివాదం ఏమిటి? దాని మీద ఎవరైనా కవిత గారు మాట్లాడొచ్చు, షర్మిల గారు మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. డెమోక్రటిక్‌గా తమ ఒపీనియన్స్ చెప్పొచ్చు. కానీ ఎన్టీ రామారావు విగ్రహాలని ప్యాక్ చేసి పంపిస్తాము, లేకపోతే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను ప్యాక్ చేసి పంపిస్తాము. హూ ఈజ్ షీ? ఆమె ఎవరు? అంటే ఇటువంటి చౌకబారు ప్రకటనలతోటి మీడియాలో పేరు తెచ్చుకోవచ్చు. లేకపోతే అలాంటి కొంతమంది ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని సంతుష్టీకరించవచ్చు తప్ప, యావత్ తెలంగాణ సమాజం ఆ విధంగా ఆలోచిస్తది, అటువంటి పనులు చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అవి అవాంఛనీయమైనటువంటి ధోరణి. వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే ఎవరైనా. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, 12 సంవత్సరాలైంది తెలంగాణ ఆవిర్భావం. ఆవిర్భావానికి అసలు కోరిక ఏంటి తెలంగాణ ఉద్యమకారులది అనేది మీకు తెలుసు. ఆ తర్వాత 2 ప్రభుత్వాలని చూశారు. ఆవిర్భావ ఉద్దేశం నెరవేరిందా? ఆవిర్భావ ఉద్దేశం ప్రధానంగా తెలంగాణ ఆందోళన సందర్భంగా ముందుకు తెచ్చినటువంటి వాళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 అంశాల చుట్టూ మనోభావాల్ని తీసుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పడిన తర్వాత నియామకాలకు సంబంధించి, నిధులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంతో గాని, లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో గాని పేచీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి ఇంకా ఎటు తేలలేదు. కేంద్రం దాని మీద రాజకీయం చేస్తూ ఉంది. పెద్ద మనిషిగా నిర్ణయించాల్సినటువంటి కేంద్రం దాన్ని జాగు చేస్తూ ఉంది, నిధులు, ఆస్తుల పంపకానికి సంబంధించి. ఇక నీళ్ల విషయం అంటారా? నీళ్ల విషయానికి వచ్చేసరికి రాష్ట్రాల విభజనతోటి, లేకపోతే ఇతర వాటితోటి దీనికి సంబంధం లేదు. నీటి న్యాయం అనేటువంటిది ఒకటి ఉన్నది దేశంలో. ఈ రాష్ట్రాలు పుట్టక ముందు నుంచే ఉంది. మనం చూస్తున్నాం కావేరీ జలాల వివాదం తమిళనాడు, కర్ణాటకల మధ్య ఎప్పటి నుంచి నడుస్తుంది? దాదాపు 100 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. రాష్ట్రాలు విడిపోయినా, కొత్త రాష్ట్రాలు ఏర్పడినా కానీ వచ్చేటువంటి వివాదాలు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఆల్రెడీ చట్ట రూపంలో ఉన్నాయి. ఆ చట్టానికి అనుగుణంగా లేకపోయేట్లయితే ఎవరైనా సవాల్ చేస్తే కోర్టు ఆ చట్టాలకు అనుగుణంగా లేదా అనేటువంటిది తీర్పిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే తెలంగాణ లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మాకు కృష్ణా జలాల్లో ఎక్కువ వాటా కావాలి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కనుక లేదు, రేపు తెలంగాణ ఇంకొక రాష్ట్రంగా విడిపోవచ్చు. విడిపోదనే గ్యారంటీ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకొక 2 రాష్ట్రాలుగా విడిపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. ఆ ప్రాతిపదికన మాకు ఇన్ని నీళ్లు కావాలి, నది మా దగ్గర నుంచి పోతుంది కనుక మేమే మొత్తం, ఇట్లా ఉండదు. ముందున్నటువంటి ప్రాజెక్టులకి మొదట ప్రాధాన్యత, తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులకి తర్వాత ప్రాధాన్యత ఉంటుంది. లేదు, ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మిషన్ ఏవైతే వచ్చాయో, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వాటిని డిస్ప్యూట్ చేయకూడదు. మిగిలినటువంటి కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉండేట్లయితే కృష్ణా నది మీద కావచ్చు, గోదావరి మీద కావచ్చు, 2 రాష్ట్రాలు లేదా సంబంధిత రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం.
దాని ప్రకారం కేసీఆర్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఉద్యమం సందర్భంగా ఏ డిమాండ్ అయితే తీసుకొచ్చారో ఆ డిమాండ్ అనేటువంటిది ఇప్పటికిప్పుడు అమలు జరిగేటువంటిది కాదు. భవిష్యత్తులో కూడా అమలు జరుగుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే పాత ప్రాజెక్టులన్నింటినీ మూత పెట్టేసి కొత్త ప్రాజెక్టులకి నిధులు కేటాయించడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మన దేశంలో కూడా అంతే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే. ఉన్నటువంటి నీటిని వినియోగించుకొని పొదుపు చేసుకున్నటువంటి నీటిని ఎట్లా అనేటువంటిది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి డిపిఆర్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? సోర్స్ ఆఫ్ వాటర్ అది అంతకు ముందే ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు సోర్స్ ఆఫ్ వాటర్ ని మార్చింది. సోర్స్ ఆఫ్ వాటర్ ని మార్చింది కనుక ఇది కొత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పింది. సేమ్ ప్రాబ్లం రాయలసీమ ప్రాజెక్టు కూడా అదే విధమైనటువంటి సోర్స్ ఆఫ్ వాటర్ ని వాళ్ళు మార్చారు కనుక తెలంగాణ అభ్యంతరం చెప్పింది. ఎవరు తేల్చాలి ఇవన్నీ? కోర్టులు తేల్చాలి. అందుకని నీటి సమస్య అనేటువంటిది ఏదో ఏటీఎం కార్డు లాగా వెంటనే పరిష్కారం అయ్యేది కాదు. రైట్. ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేసే ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతన అంతకుముందు అభివృద్ధితో పోల్చుకుంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ చెందింది అనుకోవాలా, ఇప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగింది అనుకోవాలా? అభివృద్ధి అనే దానికి వచ్చేసరికి మనం ఏమిటి అభివృద్ధి అనేటువంటిది ప్రశ్న. 4 పరిశ్రమలు రావడం అభివృద్ధి, జన జీవితాలు మెరుగుపడటం అభివృద్ధి, జీవన ప్రమాణాలు జన జీవితాల్లో భాగమైనటువంటి జీవన ప్రమాణాలు మెరుగుపడటం అభివృద్ధి అనేటువంటివి ఇట్లా పారామీటర్స్ అన్ని కూడా ఒకే విధమైనటువంటి అంగీకృతమైనటువంటి పారామీటర్స్ కొన్ని ఉన్నాయి, అంగీకృతం కానటువంటి పారామీటర్స్ కొన్ని ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, అప్పటికి ఉన్నటువంటి జీవన ప్రమాణాలు లేకపోతే కార్మికులు లేదా కష్టజీవుల యొక్క ఆదాయాలు ఏ మేరకు పెరిగాయి అనేటువంటిది ఒక గీట్రాయిగా ఉండాలి. లేదు ఆ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకి లేదా వాణిజ్య సంస్థలకి లాభాలు ఎంతగా పెరిగాయి, మరి అవి లాభాలుగా పెరిగినంతగా కార్మికులకి లేదా కష్టజీవులకి వేతనాలు పెరిగాయా, రాబడి పెరిగిందా? ఇవన్నీ చూసుకున్నప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2011, 12 లేదా 2004 నుంచి కనీస వేతనాలను సవరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సవరించారు. ఆ తర్వాత గడిచినటువంటి 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి సర్కారు చేయలేదు. మొన్ననే చేశారు. అది కూడా అవసరాలకు అనుగుణంగా లేదు, పెరిగిన ధరలకు అనుగుణంగా లేదు అనేటువంటి విమర్శలు వచ్చాయి. మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో అటువంటి సవరణ కూడా చేయలేదు. మొదటిసారి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని విస్మరించారు, జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసంఘటిత రంగ కార్మికులకు మరి సవరించినటువంటి వేతనాలు అమలు జరుపుతున్నారంటే అటువంటి సవరణ చేయలేదు. అందుకని అభివృద్ధి అంటే ఏమిటనేది ఒక పెద్ద చర్చనీయాంశం కనుక జనానికి రాబడి వచ్చిందా, అదనంగా రాబడి వచ్చిందా లేదా, అవసరాలకు అనుగుణంగా వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నాయా లేదా, ఆ విధంగా చూసుకున్నప్పుడు పెద్ద మార్పు ఏమీ లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం వీటితోటి జనజీవితాలు ఇంకా దిగజారాయి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వస్తున్నటువంటి అంశాల వెనకాలన్న మరొక కోణం.